హలో ఫ్రెండ్స్, ఇండియాలో రెండే ఫేమస్. ఒకటి క్రికెట్ అయితే ఇంకొకటి సినిమా. ఇవి రెండు కళ్ళు లాంటివి. ముఖ్యంగా క్రికెట్ అయితే ఒక మతం కన్నా ఎక్కువగా ఆదరిస్తాం మనం క్రికెట్ ని, అంతలా ఇష్టపడతాం మనం క్రికెట్ ని. కానీ ఒక మనిషి వల్ల, తన యొక్క ఈగోయిస్టిక్ బిహేవియర్ వల్ల ఈ రోజు క్రికెట్ సర్వనాశనం అవుతుంది. కేవలం ఇండియన్ క్రికెట్ టీమే సర్వనాశనం కాదు, బీసీసీఐకి వచ్చే రెవెన్యూ కూడా లోటు పడుతుంది. అంతెందుకు, ఇండియన్ క్రికెట్ అంటే దాన్ని టెలికాస్ట్ చేయడం కోసము ప్రతి ఒక్క ఛానల్ కొట్టుకొని చేస్తాయి. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే జియో హాట్స్టార్ మాత్రమే కాదు, జియో హాట్స్టార్ ఏదైతే అంబానీకి సంబంధించిన ఛానల్ ఉందో, ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందో, అది సైతం ఈ క్రికెట్ టెలికాస్ట్ ని రాబోయే ఐపీఎల్ 2026 ని వదులుకోవడానికి రెడీగా ఉంది. దీనికి కారణం ఎవరు? ఇండియన్ టీంలో స్ట్రాంగ్ స్టార్ ప్లేయర్స్ లేకపోవడం. దాన్ని చేసేది ఎవరు? కేవలం ఒకే ఒక వ్యక్తి. సరే, మరి ఇండియన్ క్రికెట్ టీంలో స్టార్స్ లేరా అంటే స్టార్స్ ఉన్నారు, స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ కేవలం 2027 వరల్డ్ కప్ కోసం కొత్త ప్లేయర్స్ ని రెడీ చేస్తున్నామని ఒకే ఒక సాకుతో ఆల్రెడీ ఇన్ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్స్ ని, ఇన్ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ని తప్పించి కొత్త టీం ని తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మనకు ఒక ఫామ్ లో ఉన్న క్రికెటర్ ని ఎవరు మాత్రం వదులుకుంటారు? కాదు కదా. తనకు ఒక ఏజ్ వస్తే, ఏజ్ ఇంకా ఆ లిమిట్ లో కాదు, ఆ ప్లేయర్ కు ఉన్నంత ఫిట్నెస్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఏ ప్లేయర్ కు ఉండదు. కానీ ఆ ప్లేయర్ ని పక్కన పెట్టడం అయితే జరిగింది. ఇది సాకు. కానీ ముఖ్యంగా వీటన్నిటికీ ఒకటే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే పర్సనల్ ఈగో. సొంత కలహాలతోని, సొంత ఘర్షణలతోని ఆ ప్లేయర్ ని తొక్కేయాలని చెప్పి వేసిన స్కెచ్ ఇది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆ ప్లేయర్ మరెవరో కాదు, ఇప్పుడు ఇండియన్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ సెలెక్టర్ అజిత్ అగాకర్. అసలు వీళ్ళకు మరి ఇండియన్ క్రికెట్ టీం ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారో, లేక మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ క్రికెట్ టీం యొక్క క్రికెట్ అనేది స్టాండర్డ్స్ అనేది తగ్గిపోతున్నాయి. బీసీసీఐ నుంచి రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. అంతెందుకు, టెస్ట్ క్రికెట్ వ్యూవర్షిప్ అయితే దేవుడెరుగు గాని కేవలం ఒక వన్డే క్రికెట్ యొక్క వ్యూవర్షిప్ దాన్ని పక్కన పెడితే 2020 యొక్క వ్యూవర్షిప్ కూడా కాస్తో కోస్తో అన్నట్లు ఉంది. ముఖ్యంగా ఇండియా గెలుస్తుంది మ్యాచ్ అంటే ఈ రోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మ్యాచ్ నడిచినంత సేపు స్కోర్స్ చూసుకుంటున్నాం ఫోన్స్ లో. లేదు, ఒకవేళ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు, గ్రీస్ లో ఉన్నాడు, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే కాసేపు టీవీ చూస్తున్నాం, వాళ్ళు అవుట్ అయిపోయారనగానే టీవీని క్లోజ్ చేసేస్తున్నాము. ఒకవేళ గెలిచే సిచ్యువేషన్ ఉన్న మ్యాచ్ ఉంటే కేవలం స్కోర్స్ చూసుకుంటున్నాం, క్లోజ్ చేస్తున్నాం. ఇంతలా అయిపోయింది. దీనికి కారణం ఆ కోచ్, ఆ సెలెక్టర్. మీకు తెలుసు కదా, లాస్ట్ 2020 వరల్డ్ కప్ అప్పుడు రోకో ఎవరైతే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఉన్నారో, వీళ్ళిద్దరూ లెజెండరీ ప్లేయర్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి. కేవలం ఇండియన్ క్రికెట్ టీమ్ కే కాదు, వరల్డ్ లో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్, ద రన్ మెషిన్ అండ్ ద హిట్ మ్యాన్. వీళ్ళిద్దరిని ఆరాధించే ఫ్యాన్స్ కొన్ని కోట్లలో ఉంటారు. విరాట్ కోహ్లీని ఆదరించే ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో, మన శత్రు దేశమైన పాకిస్తాన్ లో కూడా విపరీతంగా ఆదరించే క్రికెటర్. ఆస్ట్రేలియాలో సైతము మాకు విరాట్ కోహ్లీని ఇచ్చేయండి అని చెప్పే అంత పిచ్చిగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. కానీ అలాంటి విరాట్ కోహ్లీని, అలాంటి రోహిత్ శర్మని పర్సనల్ గ్రడ్జెస్ వల్ల ఈ కోచ్ అండ్ సెలెక్టర్ పక్కన పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు 2020 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోయారు. ఎందుకు, అసలు అవసరం ఏముంది, ఇంత చక్కటి ఫ్యామ్ లో ఉన్నారు, 2020 వరల్డ్ కప్ చూసుకున్నా చాలా బాగా ఆడారు వీళ్ళు, సో వీళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ ఆవేదనకి గురయ్యాడు. అయినా కూడా ఐపీఎల్ పుణ్యమా అని చెప్పి మనకు చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు 2020 ఆడడానికి. చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సో సరేలే, యంగ్స్టర్స్ కి ఛాన్స్ అయితే ఇస్తున్నారు కదా, అందువల్ల రిజైన్ చేశారనుకొని వాళ్ళ రిజిగ్నేషన్ ని యాక్సెప్ట్ అయితే చేశారు. కానీ టెస్టుల నుంచి ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఏ ఒక్క ప్లేయర్ కైనా, ఏ ఒక్క ఇంటర్నేషనల్ ప్లేయర్ కైనా టెస్ట్ క్రికెట్ అనేది ఒక అచీవ్మెంట్ లాంటిది. సో క్రికెట్ లో వాళ్ళకి ఏదైనా ప్రెస్టీజియస్ గా ఏదైనా ఆట ఉంది అంటే ఒక ప్లేయర్ కి టెస్ట్ క్రికెట్ మాత్రమే. సో టెస్ట్ క్రికెట్ నుంచి ఎవరు కూడా రిటైర్ అవ్వాలి త్వరగా అని చెప్పి అనుకోరు. అన్ని ఫార్మాట్లకు రిటైర్ అయినా కూడా టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్ అవ్వాలని చెప్పి ఏ ప్లేయర్ అనుకోడు. ఇంకొకటి ఏంటంటే
ఏదైతే టెస్ట్ క్రికెట్ మరుగున పడి ఉన్నదో దాన్ని ఒక రూపుని తెచ్చింది విరాట్ కోహ్లీ. 2014 మనందరికీ తెలుసు. 2014 లో ఒకానొక దశలో ఇండియా ప్రతి ఒక్క సిరీస్ ఆస్ట్రేలియా గడ్డ పైన ఓడిపోతూ ఉంటుంది ఆనాది నుంచి. సో అలాంటి సిరీస్ లోకి వెళ్ళి డూ ఆర్ డై అంటే ఇండియా గెలిచే సిచ్యువేషన్ కి తీసుకొచ్చి ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసి ఒక మ్యాచ్ ఓడిపోని విరాట్ కోహ్లీ వీరోచితమైన పోరాటం చేయడం జరిగింది, సెంచరీలు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రేక్షకులకి అస్సలైన మజా వన్డేలో కాదు, 2020లో కాదు, టెస్టుల్లో కూడా ఉందని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి టెస్ట్ క్రికెట్ ని ఆదరిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ లోని 5 days కూడా స్టేడియంస్ ను కలకలలాడుతున్నాయి. టెస్ట్ క్రికెట్ కి కూడా వ్యూవర్షిప్ అనేది వచ్చి ఉండేది. దానికి కారణం ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మ టెస్టుల్లో మనకు స్టార్టింగ్ ఎక్కువ చూడం కానీ రీసెంట్ టైమ్స్ లో రోహిత్ శర్మను కూడా చాలా చూసాం. ఇంత మంచి ప్లేయర్ ని, ఇంత లెజెండరీ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళను బలవంత పెట్టి, అంటే బయటికి మనకు అఫీషియల్ గా ఎలాంటి చూపెట్టవు, అఫీషియల్ గా ఎలా ఉంటాయి, వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ఆటని విత్డ్రా చేసుకున్నారు, సో వాళ్ళు రెసిగ్నేషన్ ఇచ్చిలో అన్నట్టు చేస్తారు. క్రికెట్ అంటే ఒక ప్యాషన్ ఉన్న క్రికెటర్స్, క్రికెట్ అంటే మంచి ఫామ్ లో ఉన్న క్రికెటర్స్, స్టార్ ప్లేయర్స్, ఫిట్నెస్ ఉంది, ఇంకా వాళ్ళు కావాలని ఎందుకు రిటైర్మెంట్ ఇస్తారు, అది కూడా టెస్ట్ క్రికెట్ నుంచి. దానికి కారణం గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ ఆకాకర్. సరే, టెస్ట్ క్రికెట్ ని మరుగున పడేశారు, వాళ్ళ వల్ల వ్యూవర్షిప్ ఇప్పుడు అస్సలకి రావట్లేదు. టెస్ట్ క్రికెట్ చాలా దారుణంగా పారిపోయింది. ఈ మధ్య కాలంలో కూడా ఏదో ఒక సిరీస్ వచ్చింది, అది ఇంగ్లాండ్ లో ఫ్లాట్ పిచ్చెస్ ఉండడం వల్ల వాళ్ళు కూడా బేస్బాల్ క్రికెట్ ఏదైతే టెస్ట్ క్రికెట్ ని వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం బ్యాటింగ్ పిచ్చెస్ రెడీ చేసి హైయెస్ట్ స్కోర్స్ రన్ చేస్తున్నారు. సో దాని వల్ల అక్కడ ఫ్లాట్ క్రికెట్ పిచ్చెస్ ని తయారు చేసి స్కోర్స్ చేయడం జరుగుతుంది ఇంగ్లాండ్ లో. సో అక్కడ మన ప్లేయర్స్ ఆడడం జరిగింది. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ కానివ్వండి, ఆస్ట్రేలియా సిరీస్ కానివ్వండి, శ్రీలంకతో సిరీస్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఓడిపోవడం జరిగింది. దానికి కారణం ఎవరు? స్ట్రాంగ్ టీమ్ బెంచ్ పైన లేకపోవడం. సరే, ఇదొక ఎత్తు అయితే ఇండియన్ బౌలర్స్ అంటే కేవలం బుమ్రా మాత్రమే కాదు, బుమ్రాతో సహా షామీ ఉన్నాడు. సో షామీ మనందరికీ తెలుసు ఎంతో వరల్డ్ క్లాస్ బౌలర్ అని. మనకు మెయిన్ మ్యాచెస్ ఏదైనా మెయిన్ టోర్నమెంట్స్, ఐసీసీ టోర్నమెంట్స్ అవుతున్నాయంటే షామీ వెన్ను ముక్కనాలు నిలబడుతుంది. బుమ్రా కంటే కూడా ఐసీసీ టోర్నమెంట్స్ లో ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే, షామీ ఈజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్. అలాంటి బౌలర్ ని పక్కన పెట్టేశారు. ఏమనంటే షామీకి ఫిట్నెస్ లేదు. షామీ దేశవాళీ క్రికెట్లలో సత్తా చాడుతున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు, ఫిట్నెస్ ని నిరూపించుకుంటున్నాడు. ఇంకేం కావాలి అజిత్ అగాకర్కి? ఇది సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసే ప్లేయర్లను. ఇంకొకటి, వీళ్ళకు ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇవ్వకుండా, రిటైర్మెంట్ గేమ్ ఇవ్వకుండా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వాళ్ళ స్వతహాగా టెస్టుల నుంచి వైదొలిగేలా చేశారు. దాని తర్వాత 1 days పైన కూడా వాళ్ళ ఆటను ప్రశాంతంగా మార్చాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకు కమిట్మెంట్ అనేది లేదు. వాళ్ళు 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఆడాలని ఉందో లేదో మనకైతే తెలియదు. సో అందువల్లనే మేము కొత్త ప్లేయర్స్ ని తీసుకువస్తున్నామని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళేమో క్రికెట్ అంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద సిరీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్ లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీసే కాదు, 2 మ్యాచ్లు సెంచరీ, ఒక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ. ఆ మ్యాచ్ లో ఇంకా స్కోర్ ఉంటే ఆ మ్యాచ్ లో కూడా సెంచరీ కన్ఫర్మ్ గా అయ్యేది. ఇలాంటి ప్లేయర్స్ ని పట్టుకొని వాళ్ళ పర్సనల్ గ్రడ్జెస్, ఏదంటే విరాట్ కోహ్లీకి మంచి పేరు రావద్దు, స్వతహాగా ఢిల్లీ వాడు, గౌతమ్ గంభీర్ ఢిల్లీ, సో వీళ్ళిద్దరి మధ్య అప్పట్లో క్రాషెస్ ఉండేవి, ఒకరంటే ఒకరికి పడదు. సో విరాట్ కోహ్లీ టీమ్ లో ఉండద్దు, మంచి పేరు ఎక్కువ రావద్దు, ఢిల్లీ నుంచి నేనే నెంబర్ 1 ఉండాలి. మళ్ళీ ఇప్పుడు విరాట్ కోహ్లీ 100 సెంచరీలు కొడితే అసలు పేరు కాదు కదా, ఇండియన్ క్రికెట్ టీమ్ లోనే నెంబర్ 1 సచిన్ కున్న పేరుని దాటేసి విరాట్ కోహ్లీ వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ పేర్లు రావద్దు విరాట్ కోహ్లీకి, పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి. అందువల్లనే టీమ్ లో ఛాన్స్ పెడితే ఇవ్వట్లేదు. ఇది నేను కాదు, ఏ చిన్న పిల్లగాడిని అడిగినా, క్రికెట్ తెలిసిన చిన్న పిల్లగాడిని అడిగినా ఆ పిల్లగాడు కూడా ఇదే చెప్తాడు, గంభీర్ సొంత ప్రయోజనాల కోసం విరాట్ కోహ్లీని పక్కన పెడుతున్నాడు అని. మనకు మ్యాచ్ అయిపోయిన తర్వాత, పోస్ట్ మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ ని షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో మీరు రీసెంట్ టైమ్స్ లో కూడా చూడండి, గంభీర్ తో ఒకలా కలుస్తాడు, మిగతా ప్లేయర్స్ తోని ఇంకోలా కలుస్తాడు, కార్యాచరణం చేస్తాడు విరాట్ కోహ్లీ. ఇది ఇండియన్ క్రికెట్ టీమ్ లో, ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో జరిగేది. ఇందువల్లనే ఇండియన్ క్రికెట్ టీం శ్రీలంకతో కానివ్వండి, అటు న్యూజిలాండ్ తో కానివ్వండి, ఇంకే టీంతోనైనా ఓడిపోతుంది అనడానికి ముఖ్యమైన కారణం.
ఇది కాదు, ఇంకొకటి హర్షిత్ రాణాని పట్టుకొస్తాడు. ఈ హర్షిత్ రాణా ఎవరు అంటే బాగా ట్రోలింగ్ జరిగింది ఈ మధ్య. ఈ హర్షిత్ రాణాని పట్టుకొస్తాడు, అనవసరంగా సిరాజ్ కి ఇవ్వడు ఛాన్స్, షామికి ఇవ్వడు ఛాన్స్. అసలు మెయిన్ బౌలర్ ఇంకెవరైనా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో పర్మనెంట్ ప్లేస్ ఎవరిదైనా ఉంది అంటే అది హర్షిత్ రాణాది. అంత ఏం పొడిచిండని హర్షిత్ రాణా? ఐపీఎల్ లో పొడిచిండా, దేశవాళీ క్రికెట్ లో పొడిచిండా, లేకుంటే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ లో పొడిచిండా? ఎక్కడ ఏం పొడవలే. కేవలం గౌతమ్ గంభీర్ పట్టుకొస్తుండే. నేను ఏమనంటే మీరు చిన్నపిల్లాయన మీద ఏడుస్తారు ఎందుకు అని అంటాడు. మరి మిగతా అంత టాలెంట్ మీద వచ్చిళ్ళు, వీళ్ళకి నువ్వు రికమెండ్ చేస్తావు ఏమంటాడు? నేను హర్షిత్ రాణాని మంచి టాల్ ఉన్నాడు, 6 feet కంటే ఎబో ఉన్నాడు. సో ఇలాంటి ఫాస్ట్ బౌలర్ మనకు ఉంటే దేశానికి చాలా మంచిది, బౌన్సర్లు పడతాయి, అది పడతాయి, అండ్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇదంతా ఏం లేదండి. మనోడు ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ లో ఉన్నప్పుడు మోనీ మార్కెల్ ఉన్నాడు. సో అతనితో పాటు బౌలింగ్ కోచ్ ఉన్నాడు. అతన్ని ఇండియన్ బౌలింగ్ కోచ్ గా తీసుకొచ్చిండు. ఓకే, సో ఇండియాలో కూడా ఒక మోనీ మార్కెల్ లాంటి బౌలర్ ఉండాలి. సో ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్ ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ మనోనికి టాలెంట్ ఉండాలి కదా. మనోడు ఫస్ట్ నిరూపించుకోవాలి. ఫస్ట్ ఏంటి? ఐపీఎల్ లో నిరూపించుకోవాలి, దేశవాళీ క్రికెట్ లో నిరూపించుకోవాలి, రంజీలో కానివ్వండి, ఇండియా ఏలో కానివ్వండి, ఇలాంటి దేశవాళీ క్రికెట్ లో నిరూపించుకోవాలి. ఆ తర్వాత అతనికి టాలెంట్ ఉంటే నువ్వు ఛాన్సెస్. అది కరెక్ట్. ఇక్కడ ఒకరి కడుపు కొట్టి ఒకరి టాలెంట్ ను తొక్కి వాళ్ళు ఫిట్నెస్ లేరని చెప్పి షమిని ఆగం చేసి మంచిగా పర్ఫామ్ చేస్తున్న సిరాజ్ ని తీసుకోకుండా హర్షిత్ రాణాని తీసుకోవడంలో ఏం అర్థం ఉంది? నాకైతే అర్థం కావట్లేదు. మీకేదైనా అర్థం అవుతుందా? ఇలాంటి కథలు పడుతూ ఉంటాడు మన గౌతమ్ గంభీర్. ఇప్పటికైనా మేలుకోవాలి. ఎందుకంటే జియో హాట్స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ క్రికెట్ ని వదులుకోవడానికి ఐపీఎల్ 2026 అది టెలికాస్ట్ ని, బ్రాడ్బ్యాండ్ టెలికాస్ట్ ని వదులుకోవడానికి రెడీగా అయింది. దాని ప్లేస్ లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కనుక వచ్చినట్లయితే క్రికెట్ చూడడం కూడా చాలా కాస్ట్లీ అయిపోతుంది. సో ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఇలాంటి లొసుగులు చాలా ఉన్నాయి. మన దేశం బాగుపడాలి, ఇండియన్ క్రికెట్ బాగుపడాలంటే ఇలాంటి డెసిషన్స్ అన్ని ఫస్ట్ గంభీర్ ని హెడ్ కోచ్ నుంచి అజిత్ అగాకర్ ని పొజిషన్ నుంచి తీసేయాలి. ఆ తర్వాత మంచి సెలెక్టర్ ని, మంచి కోచ్ ని, హెడ్ కోచ్ ని అయితే పెట్టాలి. సరే, ఒకవేళ వాళ్ళని తీయలేకపోతున్నారు అంటే బీసీసీఐ ఇంటర్ఫియర్ అయ్యి విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళలాంటి ప్లేయర్స్ టెస్ట్ కి ఇంకొన్ని సంవత్సరాలు అవసరము, ఇంకొక పుజారా, ఇంకొక రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ కి అవసరము. సో అలాంటి ప్లేయర్స్ ని రెడీ అయ్యే వరకు విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని టెస్ట్ క్రికెట్ కి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని కంటిన్యూ చేయాలి. అలా చేస్తే మన ఇండియన్ క్రికెట్ టీం అనేది బాగుపడుతుంది. ఇప్పుడు చూడండి, రీసెంట్ టైమ్స్ లో మంచి ప్లేయర్స్ సంజు శాంసన్ కానివ్వండి, కేఎల్ రాహుల్ కానివ్వండి, శ్రేయస్ అయ్యర్ కానివ్వండి, వాళ్ళకంటూ ఒక పొజిషనే లేదు. యశస్వి జైస్వాల్ కానివ్వండి, వాళ్ళకంటూ ఒక ప్లేసే లేదు. అది గిల్ని పట్టుకొస్తారు. ఆ సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, ఆ సూర్యకుమార్ యాదవ్ ని అనవసరంగా పెట్టిండు. 2020 ఫార్మాట్ కి కెప్టెన్ అని పెట్టిండు. ఎప్పుడైతే కెప్టెన్ అని పెట్టిండో అసలు పర్ఫామ్ చేసిందే లేదు. ఏ ఒక్క మ్యాచ్ చేసిండో గానీ అప్పటి నుంచి అసలు పర్ఫార్మెన్సే లేదు. సో మన దేశం బాగుపడాలన్నా, మన దేశ క్రికెట్ బాగుపడాలన్నా ఒక బోల్డ్ డిసిషన్ అయితే తీసుకోవాలి బీసీసీఐ. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఫ్రీ హ్యాండ్స్ అయితే ఇవ్వాలి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ఫీడ్బ్యాక్ ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తది కాబట్టి మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతగానో బూస్టప్ ఇస్తుంది. ఇంకొక మంచి కంటెంట్ ని తీసుకురావడానికి వీలుగా ఉంటుంది. నేను మన ఛానల్లో నేషనల్ ఫస్ట్ అనే ఛానల్లో ఇలాంటి మంచి కంటెంట్ తీస్తా, మన దేశానికి ఉపయోగపడేలా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. బాయ్.